సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక థిన్ సిలిండర్కి సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అనేది ఏంటి, లాంగిట్యూడనల్ స్ట్రెస్ అనేది ఏంటి చూసామండి. సో మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటంటే, డెరైవ్ చేసిన ఫార్ములాస్ థిన్ సిలిండర్లో సర్కంఫరెన్షియల్ స్ట్రెస్కి వచ్చిన ఫార్ములా PD/2T, అదేవిధంగా లాంగిట్యూడనల్ స్ట్రెస్కి వచ్చిన ఫార్ములా PD/4T. ఈ రెండు ఫార్ములాస్ వచ్చాయండి. అదేవిధంగా ఇక్కడ మనం వీటి గురించి చెప్పాలనుకుంటే, డి అంటే ఇంటర్నల్ డయామీటర్. ఇంటర్నల్ డయామీటర్ అని ఎందుకు అంటున్నానంటే, పైప్కి అవుటర్ డయామీటర్ ఉంటుంది, అదేవిధంగా ఇన్నర్ డయామీటర్ కూడా ఉంటుంది. సో హియర్ ఆల్వేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది పైపు. ఓకే, డయామీటర్ ఆఫ్ ది పైపు. టీ ఈజ్ నథింగ్ బట్ థిక్నెస్, వాల్ థిక్నెస్ ఆఫ్ ది పైపు. సో ఈ పైప్కి థిక్నెస్ ఉంటుంది కదా, సో థిక్నెస్ ఆఫ్ ది పైపు. సిగ్మా సి ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. సో ఇక్కడ బాగా గమనించారు అంటే, మనకి తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకొకటి ఉందండి. ఏంటంటే, నేను ప్రీవియస్గా ఈ ఈక్వేషన్ డెరైవ్ చేసినప్పుడు ఏం చేశామంటే, ఒక పైప్ తీసుకొని ఆ పైప్ని బోత్ ది ఎండ్స్ క్లోజ్ చేసాము. ఈ పైప్ని ఈ ఎండ్ క్లోజ్ చేసాము. ఈ ప్లేట్స్ వచ్చేసి ఫ్లాట్ ప్లేట్స్. ఓకే, ఒక ఫ్లాట్ ప్లేట్. సో ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకెళ్ళేసి, సర్క్యులర్ షేప్లో ఉండే ఒక ప్లేట్ తీసుకెళ్ళేసి, సో పైప్ని ఇలా మూసేసాము. అలా కాకుండా నెక్స్ట్ డెరివేషన్లో నేనేం చేస్తానంటే, సేమ్ పైప్ ఈజ్ క్లోజ్డ్ విత్ హెమిస్పెరికల్ షేప్ ప్లేట్. సో అదే పైప్ని నేను హెమిస్పెరికల్ షేప్ ప్లేట్ తోటే క్లోజ్ చేస్తున్నాను. సో ఇటువంటి పైప్స్ని మనం ఎక్కడ గమనించవచ్చు అంటే, మనము గ్యాసెస్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే లారీస్ మీద ఉండే ట్యాంకర్ ఉంది చూసారు, ఆ ట్యాంకరు. సో ఇట్లా ఒక సిలిండ్రికల్ షేప్ కొంత లెంత్ ఉంటుంది, తర్వాత హెమిస్పెరికల్ షేప్ కొంత లెంత్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ రెగ్యులర్ పర్పసెస్. ఓకే, ఇది కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో ప్రజెంట్ వచ్చేసేసి థిన్ సిలిండర్ ఎండ్స్ ఆర్ క్లోజ్డ్ విత్ ఫ్లాట్ ప్లేట్స్కి సంబంధించిన సర్కంఫరెన్షియల్ స్ట్రెస్కి ఫార్ములా ఇది, అదేవిధంగా లాంగిట్యూడనల్ స్ట్రెస్కి ఫార్ములా ఇది. సో దీంట్లో ఇవి మనం డెరైవ్ చేసుకున్నాము. వీటిని మనము ప్రాక్టికల్గా ఎక్కడ యూస్ చేసుకుంటాము అనే దాని గురించి నేను ఒక 2 ప్రాబ్లమ్స్ని నోట్ చేస్తున్నాను. అవి ఏంటో చూద్దామండి. ఓకే, రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, లుక్ ఎట్ ఇన్ దిస్ ప్రాబ్లం. సో ఇన్ దిస్ ప్రాబ్లం ఏమడిగారు అంటే, ఏ సిలిండర్ ఆఫ్ ఇంటర్నల్ డయామీటర్ 2 meters. అంటే నాకు కావాల్సిన పైప్ యొక్క డయామీటర్ ఎంత ఉండాలి, ఇంటర్నల్ డయామీటర్ వచ్చేసి 2.5 meters ఉండాలి, అండ్ ఆఫ్ థిక్నెస్ 5 centimeters. 5 centimeters థిక్నెస్ ఉండే పైప్ని నేను యూస్ చేస్తున్నాను, కంటైనింగ్ ఏ గ్యాస్. సో ఆ పైప్ నేను ఏ పర్పస్ కోసం యూస్ చేస్తున్నానంటే, గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ చేస్తున్నానండి. ఇఫ్ ద టెన్సైల్ స్ట్రెస్ ఇన్ ద మెటీరియల్ ఈజ్ నాట్ టు ఎక్సీడ్ 80 Newton/mm². ప్రతి పైప్కి రెసిస్టింగ్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది కదండి. సో మనం ప్రీవియస్ లెక్చర్లో కూడా ఏం చూసాము, ఒకే పైప్ ఉంది, ఆ పైప్ లోపల కట్ చేసినప్పుడు ఇంటర్నల్గా డెవలప్ అయ్యే స్ట్రెసెస్ని మనం ఏమంటాము, రెసిస్టింగ్ స్ట్రెసెస్ అని అంటాము. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఒక పైప్ని కట్ చేసాము. కట్ చేసిన దగ్గర, సో ఇది పగిలిపోకుండా ఉండాలంటే ప్రతి పార్టికల్ దగ్గర నుంచి రెసిస్టింగ్ స్ట్రెస్ వస్తుందని చెప్పాము. రెసిస్టింగ్ స్ట్రెస్. సో ఇటు సైడ్ కూడా ఉందిగా పైప్ కదా ఇది. సో రైట్. సో టోటల్ బాడీ కట్ చేసాము. కట్ చేసి డౌన్ సైడ్ పార్ట్, పైప్ డౌన్ సైడ్ పార్ట్ ఇది రాసుకుంటే, దిస్ ఈజ్ ద సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. ఓకేనా, రెసిస్టింగ్ స్ట్రెస్. సో ఈ మెటీరియల్ లోపల ఇంటర్నల్గా డెవలప్ అయ్యే ఈ రెసిస్టింగ్ స్ట్రెస్ ఎంత ఎక్సీడ్ అవ్వకూడదు అంటున్నాడు, దేనికంటే ఎక్సీడ్ అవ్వకూడదు అంటున్నాడు, 80 Newton/mm² కంటే ఎక్సీడ్ అవ్వడానికి లేదు అని అన్నాడు. అటువంటప్పుడు డిటర్మైన్ ద ఇంటర్నల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్. అటువంటి పైప్లో ఎంత ఇంటర్నల్ ప్రెషర్ ఉండేలాగా మనము మెయింటైన్ చేయొచ్చు. సో దాని ప్రకారం గివెన్ డేటా నేను రాశాను చూడండి, గివెన్ డేటా. సో గివెన్ డేటా ఏంటండి, సో థిక్నెస్ ఆఫ్ ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్. ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఇచ్చాడండి, వాట్ ఈస్ ది ఇంటర్నల్ డయామీటర్, 2.5 meters ఇచ్చాడు. 2.5 meters ఇంటర్నల్ డయా, నేను స్మాల్ డి అనుకుంటున్నాను, 2.5 meters ఇచ్చాడు. నేను అన్నిటిని ఇక్కడ నేను ఈజీనెస్ కోసం అన్ని ఎంఎంలోకి మార్చుకుంటున్నానండి. అన్నిటినీ లెంత్లన్నింటినీ మీటర్స్లోకి కానీ, సెంటీమీటర్స్లోకి కానీ, ఎంఎంఎల్లోకి కానీ మార్చుకోవాలి. అదేవిధంగా వెయిట్స్ అన్నిటినీ న్యూటన్స్లోకి కానీ, కిలో న్యూటన్స్లోకి కానీ, మెగా న్యూటన్స్లోకి కానీ ఏదో ఒకే యూనిట్లోకి మార్చుకోవాలండి. ఓకే, సో నేను ఇట్లా డిస్టెన్స్లన్నిటిని నేను ఎంఎంలోకి మార్చుకుంటున్నాను. సో 2.5
మీటర్ ఈజ్ నథింగ్ బట్ 10 క్యూబ్ కాబట్టి 2.5 ఇంటూ 10 క్యూబ్ దట్ ఈజ్ నథింగ్ బట్ 2500 mm. 2500 mm. అదేవిధంగా థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్ కూడా ఇచ్చాడండి. థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్ వాల్ అంటే గేజ్, పైప్ గేజ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ది పైప్? 5 సెంటీమీటర్స్ అన్నాడు. దీన్ని కూడా నేను ఎంఎంలోకి మార్చుకుంటున్నాను. సో 1 సెంటీమీటర్ అంటే ఎంత? 10 mm కాబట్టి సో 5 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. 50 mm. అదేవిధంగా నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ ద మెటీరియల్. ఆ మెటీరియల్ లోపల ఎంత స్ట్రెస్ వరకు అది రెసిస్ట్ చేయగలదని చెప్పాడు. 80 Nm/mm². సో ఇది ఆల్రెడీ mm²లోనే ఉంది కాబట్టి దీన్ని నేను మార్చుకోబల్లే. ఒకవేళ ఇది మీటర్ స్క్వేర్లో Nm/m² ఉండుంటే నేను ఖచ్చితంగా Nm/mm²లోకి మార్చుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే అన్నిటినీ నేను ఎంఎంలోనే పెట్టుకోవాలనుకుంటున్నాను నా ఈజీనెస్ కోసం. సో ఇదన్నీ తెలిసిన తర్వాత ఏమడిగాడు? ఫైండ్ ఇంటర్నల్ ప్రెషర్, సేఫ్ ఇంటర్నల్ ప్రెషర్ అని కూడా అనొచ్చు. ఎందుకని? మ్యాక్సిమం పర్మిసిబుల్ ఎంత ఇచ్చాడు అది అంతకంటే ఎక్కువ రెసిస్టెన్స్ని ఇవ్వలేదంట. ఈ రెసిస్టెన్స్ని ఇవ్వలేదన్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్నల్గా డెవలప్ అయ్యే ప్రెషర్ కూడా మ్యాక్సిమం ప్రెషర్ అవుతుంది కదా. సో మ్యాక్సిమం ప్రెషర్ ఎంత మనం దాని లోపల జనరేట్ చేయొచ్చు అని అన్నాడు. సో we know that what we know that in thin cylinder circumferential stress or hoop stress is equal to PD/2T. సో ఇందులో మనకు అన్నీ ఇచ్చేస్తున్నాడండి. ఏమేమి ఇచ్చున్నాడు? గివెన్ డేటాలో అన్నీ ఇచ్చున్నాడో లేదో చూడండి ఒకసారి. సో గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు? డయామీటర్ ఇచ్చున్నాడు అండ్ దెన్ ప్రెషర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. థిక్నెస్ కూడా ఇచ్చున్నాడు. సిగ్మా సి కూడా ఇచ్చున్నాడు. ఓకే, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ సిగ్మా కూడా ఇచ్చున్నాడు. సో వీటినన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే మనకు కావాల్సింది ఏంటి? ప్రెషర్. కాబట్టి ప్రెషర్ని ఒక సైడ్ ఉంచేసి మిగతా ఇంకో సైడ్కి తీసుకెళ్ళామంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి 2T బై డయామీటర్. సో ఇందులో ఆ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసాము అంటే సిగ్మా సి ఈజ్ నథింగ్ బట్ 80 ఇంటూ 2 ఇంటూ థిక్నెస్ ఎంత అండి? వాట్ ఈస్ ద థిక్నెస్? 50 mm by what is the diameter? 2500 mm. సో వీటన్నిటిని నేను క్యాల్సి ఆపరేట్ చేశాను అంటే 80 ఇంటూ 2 ఇంటూ 50 by 2500. ఆన్సర్ 3.2. వాట్ ఈస్ దిస్ వన్? P ప్రెషర్ Nm/mm². సో ఒక పైప్కి వచ్చేసి ఒక పైప్ ఉంది. సో ఈ పైప్ థిక్నెస్ ఇచ్చాడు. అదేవిధంగా ఈ పైప్ డయామీటర్ ఇచ్చాడు. అదేవిధంగా థిక్నెస్ ఇచ్చాడు. అదేవిధంగా ఇది ఎంత స్ట్రెస్ని క్యారీ చేయగలదని కూడా చెప్పాడు. ఇది ఎంత రెసిస్టింగ్ స్ట్రెస్ ఎంత క్యారీ చేయగలదో కూడా చెప్పాడు. సిగ్మా సి వాల్యూ కూడా చెప్పాడు. ఇవన్నీ ఉన్నప్పుడు దీని ప్రెషర్ లోపల, ఈ పైప్ లోపల ఎంత ప్రెషర్ మనం మెయింటైన్ చేయొచ్చు ఇది పగిలిపోకుండా ఉండాలి అంటే అని అడిగాడు. సో మనం క్యాలిక్యులేట్ చేసాము. ఎంత ప్రెషర్ని మెయింటైన్ చేయొచ్చు? 3.2 Nm² అంతవరకు చేయొచ్చు. అంతకంటే ఎక్కువ చేసామంటే ఈ మెటీరియల్కి ఉండే ప్రాపర్టీ వల్ల ఇది ఫెయిల్ అయిపోతుంది. సో ఆల్వేస్ ఈ పైప్ లోపల ఎంత ప్రెషర్ మెయింటైన్ చేయాలి? 3.2 లేదా అంతకంటే తక్కువ ప్రెషర్ మెయింటైన్ చేస్తే ఈ పైప్ అనేది పగిలిపోకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఓకే, సో మీరు చూడండి సెకండ్ ప్రాబ్లంలో ఏ సిలిండర్ ఆఫ్ ఇంటర్నల్ డయామీటర్ 2.5 మీటర్స్. ఓకే, ఇంటర్నల్ డయామీటర్ 0.5 ఇచ్చాడండి, 0.5 మీటర్స్ ఇచ్చాడు. కంటైన్స్ ఎయిర్ ఎట్ ఏ ప్రెషర్ ఆఫ్ 7 ఇచ్చాడు. ఇప్పుడు P ఇచ్చేసాడు. ఓకే, ఆ పైప్ లోపల ఫ్లో అవుతున్న ఎయిర్ యొక్క ప్రెషర్ 7 Nm/mm² అని చెప్పేశాడు. ఇఫ్ ద మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద మెటీరియల్ ఈజ్ 80 Nm/mm². ఓకే, ఎంత? ఆ పైప్ లోపల ఇంటర్నల్ స్ట్రెస్, రెసిస్టింగ్ స్ట్రెస్ ఎంత అన్నారు? రెసిస్టింగ్ కెపాసిటీ ఎంత అన్నాడు? 80 అన్నాడు. ఆ పైప్ మెటీరియల్ యొక్క రెసిస్టింగ్ కెపాసిటీ 8 అన్నాడు. సో రెసిస్టింగ్ కెపాసిటీ 80 కాబట్టి ఏమడిగాడు? ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్. సో
ఆ సిలిండర్కి ఎంత థిక్నెస్ ప్రొవైడ్ చేయగలిగితే మనం, లేదా ఎంత గేజ్ ప్రొవైడ్ చేయగలిగితే ఆ పైప్ అనేది ఆ ప్రెషర్ దగ్గర పగిలిపోకుండా ఉంటుందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, సో దాని ప్రకారం ఇచ్చిన డేటా నేను రాశాను చూడండి, గివెన్ డేటా. సో గివెన్ డేటాలో ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చాడు, డి ఇచ్చాడు 2.5 మీటర్స్. సారీ, దిస్ ఈజ్ 0.5 మీటర్స్. సో 0.5 మీటర్స్ నేను ఎంఎంలోకి మార్చుకుంటానండి. నాకు ఎందుకు అన్ని టైమ్స్ ఎంఎంలోకి మార్చుకుంటేనే ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, ఒక మీటర్ అంటే ఎంత, 1000 mm కాబట్టి 1000 అంటే 10 క్యూబ్, 1000 ఇప్పుడు ఇదేమవుతుంది 500 mm అవుతుంది, 500 mm. ఓకే, రైట్. సో ఇంటర్నల్ ప్రెషర్, ఆ పైపు లోపల ఖచ్చితంగా ఎంత ప్రెషర్ మెయింటైన్ చేయాలి అంట, ఎక్కడి నుంచో ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఎయిర్ అనేది. ఆ ఎయిర్ ఈ ఎండు నుంచి ఆ ఎండుకు పోవాలంటే ఖచ్చితంగా ఆ పైప్ లోపల ఎంత ప్రెషర్ మెయింటైన్ చేయగలగాలి, 7 Nm/mm² ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంట. ఓకే, సో ప్రెషర్ కూడా ఇచ్చాడు. ఇది ఆల్రెడీ ఎంఎంఎల్లో ఉంది కాబట్టి నేను ఎంఎంలోకి మార్చుకోవట్లా. ఓకే, దెన్ ఇంకేం ఇచ్చాడు, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద మెటీరియల్. ఓకే, ఆ మెటీరియల్లో మోయగలిగే మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఎంత అంట, 80 ఇచ్చేసాడు. ఇవి ఇచ్చేసిన తర్వాత ఏం అడిగాడు, ఫైండ్ ఏం ఫైండ్ చేయమన్నాడు, థిక్నెస్ ఆఫ్ ది పైప్. వీ నో దట్ ఆల్వేస్ వీ నో దట్ ఏం తెలుసండి మనకి, సర్కంఫరెన్షియల్ ఆర్ హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు PD/2T. సో ఇందులో మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, థిక్నెస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి థిక్నెస్ ఒక సైడ్ ఉంచుకొని మిగతా ఆపోజిట్ సైడ్కి పంపించామంటే థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు PD/2σc. ఓకే, సో ఇందులో ప్రెషర్, ఇంటర్నల్ ప్రెషర్ ఆఫ్ ది పైప్లో ఎంత ప్రెషర్ ఉందన్నాడు, 7 Nm/mm² అన్నాడు కాబట్టి 7 రాస్తున్నాను. అదేవిధంగా డయామీటర్ ఆఫ్ ది పైప్ ఎంత ఇచ్చాడు, 0.5 మీటర్స్ ఇచ్చాడు. దాన్ని ఎంఎంలోకి మార్చుకుంటే ఎంత వచ్చింది, 500 వచ్చింది. 500 mm/2 ఇంటూ σc. వాట్ ఈస్ ద σc వాల్యూ, 80 Nm/mm², 80. ఓకే, సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేశాక వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ది పైప్, ఎంత పైప్ మెయింటైన్ చేయాలి. సో ఇఫ్ ఐ యూస్ క్యాలిక్యులేటర్, 7 × 500 by 2 × 80. This one is 21.875 mm. ఓకేనా, అదర్వైజ్ ఇలా రాసుకోవచ్చు, 2.18 సెంటీమీటర్ ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఈ ప్రెషర్ మెయింటైన్ చేయాలంటే పైప్ లోపల 7 Nm/mm² ఈ ప్రెషర్ని మెయింటైన్ చేయాలంటే ఆ పైప్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలన్నాడు, 2.18 సెంటీమీటర్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇలా ఉంటేనే ఆ పైప్ అనేది పగిలిపోకుండా ఉంటుంది. అంత మందం కంటే తక్కువ మందం పెట్టాము ఖచ్చితంగా పగిలిపోద్ది. కొంచెం ఎక్కువ పెట్టినా మనకేమవుతుంది, మనము స్కిల్డ్ కాదని తెలిసిపోద్ది. అంటే ఏంటి, మనం వాడాల్సిన దానికంటే ఎక్కువ మెటీరియల్ని వాడామంటే అది ఖచ్చితంగా తప్పే కదా. సో అది ఎకనామికల్ కాదు. కాబట్టి సో మనం ఏం చెప్పాలి, ఖచ్చితంగా సేఫ్ ఎక్కడైతే ఉంటుందో అది చెప్పాలి. దానికంటే ఇంకొంచెం ఎక్కువ థిక్నెస్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. మరీ ఎక్కువ పెట్టేసాడు అనుకో, సో అప్పుడు మనం ఏమిటంటే టెక్నికల్గా రాంగ్ అని చెప్పుకోవాలి. ఓకే, ఎందుకంటే మెటీరియల్ మనం సేవ్ చేయలేం కాబట్టి. సో మెటీరియల్ సేవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంత థిక్నెస్ ప్రొవైడ్ చేయాలి, థిక్నెస్ ఆఫ్ ది పైప్ ఈజ్ ఈక్వల్ టు 2.18 సెంటీమీటర్ ఆర్ 21.87 mm. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.